చెక్ బౌన్స్ కేసు ఏ దశలో ఉన్నా ఉపసంహరణ చేసుకోవచ్చా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు అనంటే ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే అతని మీద మనము చెక్ బౌన్స్ కేసు అనేది ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసే కేసు. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది ఒక ప్రైవేట్ కంప్లైంటు, సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసుగా పిలువబడుతుంది. అయితే ఈ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరి మీద అయితే మనం చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశామో వారికి కోర్టు నుంచి సమన్స్ వెళ్తాయి. వారికి సమన్స్ వెళ్ళిన తర్వాత వారు అంటే ముద్దాయిగా పిలువబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను న్యాయస్థానం ముందు హాజరయ్యి అతను కూడా ఒక అడ్వకేట్ని నియమించుకొని తన తరపున తాను వాదించుకునే వెసులుబాటు అవకాశం అతనికి ఉంటుంది. ఒకవేళ ఈ చెక్ బౌన్స్ కేసులో ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడో ఆ వ్యక్తి కానీ లేకపోతే కంప్లైనెంట్ కానీ వీళ్ళిద్దరూ ఏ సందర్భంలో ఏ క్షణంలోనైనా సరే వీళ్ళు కాంప్రమైజ్ కావాలనుకుంటే, కేసును రాజీపరచుకోవాలనుకుంటే ఏ రోజైతే వాయిదా రోజు ఉంటుందో ఆ రోజున ఏ దశలో ఉన్నా, కేసు ఏ స్టేజ్లో ఉన్నా తమకు తాముగా ఇష్టపూర్వకంగా ఆ కేసును రాజీపరచుకోవచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఎవరైనా ముద్దాయి చెక్ బౌన్స్కి సంబంధించిన కేసులో చెక్కు మీద ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని డిపాజిట్ చేసేస్తాను, ఈ కేసును రద్దుపరచమని కోరిన సందర్భాల్లో న్యాయస్థానము అతని యొక్క అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో గైడ్లైన్స్ని కూడా విడుదల చేసింది. సో చెక్ బౌన్స్ కేసుల్లో ఏ సందర్భంలో ఏ క్షణంలోనైనా సరే కేసు ఏ దశలో ఉన్నా సరే రాజీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.